పిల్లలకి ఇక సంక్రాంతి సెలవులు ఇచ్చేసారు. ఇక సంక్రాంతి సెలవులు ఇచ్చారంటే వాళ్ళు ఖాళీ టైంలో ఏదో ఒక ఆటలు ఆడాలని మొదలు పెడతారు. ముఖ్యంగా వాళ్ళు ఆడేది గాలిపటాలు. సరదాగా గాలిపటాలు తెచ్చి ఎగరేస్తూ ఉంటారు. అపార్ట్మెంట్లో ఉండే పిల్లలు, ఇండివిజువల్ హౌస్లో డాబాల పైకి ఎక్కి ఎగరేసే పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించండి. ఎందుకంటే పైకి ఎక్కేసి వాళ్ళు చూసుకోరు, గాలిపటం ఎగరేసే మూడ్లో వెనక్కి ముందుకి వస్తారు. ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి. అలా ప్రమాదాలు జరిగి ఎంతోమంది పిల్లలు తమ విలువైన ప్రాణాలను కోల్పోయారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు, పక్కిళ్ళ వాళ్ళు అందరూ కూడా జాగ్రత్త వహించండి. ఈ సంక్రాంతి సీజన్లో ఎక్కడైనా గాలిపటాలు ఎగరేస్తుంటే ఆ పిల్లల్ని కాస్త చూడండి. హై టెన్షన్ వోల్టేజ్ విద్యుత్ తీగల కింద కూడా ఎగరేస్తూ ఉంటారు కొంతమంది. అలాంటి చోట్ల ఇళ్ళ పక్క నుంచి వెళ్ళే హై వోల్టేజ్ విద్యుత్ తీగల నుంచి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. గాలిపటాలు ఎగరేయడం ఎంత సరదాగా ఉంటుందో దానివల్ల వచ్చే దుష్ఫలితాలు కూడా అంతే ఇదిగా ఉంటాయి అన్నమాట. కొన్ని గాలిపటాలకి మాంజా అని పోస్తారు, అది చేతి వేళ్ళను కూడా కోసేస్తాయి. పిల్లల్ని జాగ్రత్తగా గమనించండి. ఈ సంక్రాంతి సెలవుల్లో పిల్లలు చెప్పినా వినకుండా, ఇంట్లో తల్లిదండ్రులు చెప్పకుండా మెల్లగా వాళ్ళు నదుల వైపు, ఏర్ల వైపు వెళ్ళిపోయి ఈతలు కొడదామని వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. అలా కూడా వెళ్ళనివ్వకండి. నిర్జన ప్రదేశాల్లోకి అసలు పిల్లల్ని సెలవులప్పుడు పంపకండి. పిల్లల పట్ల జాగ్రత్త వహించండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.